విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము ఒక జన్మ కుండలి విశ్లేషణ చేసుకోబోతున్నాము. ఇది ఏదైతే జాతకం ఉందో ఈ జాతకం లోపల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, కొన్ని రాజయోగాలు కూడా ఉన్నాయి. అండ్ దానికన్నా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జాతక విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఏంటి. చాలా మందికి మనసులో క్వశ్చన్ అయితే ఉంటూ ఉంటుంది, అంటే ఉండాల్సిందే. ఎందుకంటే ఒక మన జాతకాన్ని నమ్మేంత అవసరం మనకు ఉందా, మన పైన ఎక్కువ విశ్వాసం ఉండాలా లేకపోతే జాతకం పైన ఎక్కువ విశ్వాసం ఉండాలనా. చూసినట్లయితే మనతో పాటు జాతకం పైన కూడా విశ్వాసం ఉండాలి. మన పైన అయితే విశ్వాసం అయితే ఉండాలి, జాతకం పైన కూడా విశ్వాసం ఉండాలి. జాతకం చూస్తే మనకేమవుద్ది, వ్యక్తి బలం తెలుసుద్ది, వ్యక్తి బలహీనత తెలుసుద్ది. మళ్ళీ చెప్తున్నా, వ్యక్తి బలం తెలుసుద్ది, వ్యక్తి బలహీనత తెలుసుద్ది. అందువల్ల జాతకం చూసుకోవాలి. ఎప్పుడైతే మన ప్లస్ మైనస్ మనకి ఎప్పుడైతే తెలుస్తాయో పరిస్థితి అనుసారంగా మనం ఆ రకంగా ప్రవర్తించుతుంటాము. సపోజ్ మీ దగ్గర వాక్ శక్తి చాలా బలంగా ఉందా అనుకోండి, మీరు చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు అనుకోండి, మీకు మంచి మంచి ప్రోగ్రామ్స్ లోపల మీకు పార్టిసిపేట్ చేయడానికి చాలా అవకాశం ఈజీగా అవుతుంది, చాలా ఈజీగా అవుతుంది. అదే మీకు వాక్ శక్తి అంతా సరిగ్గా లేదు, మీరు చేసినప్పుడు సరిగ్గా అందులో అవ్వదు. జాతకంలో కుజబలం చాలా బలంగా ఉంది, స్పోర్ట్స్ లోపల చాలా అద్భుతంగా. అంటే చెప్పాల్సింది ఏంటంటే మన గ్రహస్థితి ఆధారంగా మన లోపల బలాబలాలు మనం తెలుసుకోగలుగుతాము అని దాని ఆధారంగా మనం జీవితంలో నడుచుకోగలుగుతాము. అది ఒక పాయింట్. అని ఇప్పుడు మనం ఈ రోజు ఒక జాతక విశ్లేషణ చూసుకోబోతున్నాము. ఈ జాతకం కనుక చూసుకున్నట్లయితే 1991లో పుట్టాడు అబ్బాయి, 1991లో పుట్టాడు. ఇస్తారు చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ మీ స్క్రీన్ పైన బోర్డు పైన కనబడుతుంది. ఈ ఊర్లో ఈ టైంలో పుట్టాడు. ఇప్పుడు జాతకానికి ఉన్నాయి క్వశ్చన్స్, కేవలం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్, రెండోది జాబ్, ఇక మూడోది హెల్త్, నాలుగోది రిలేషన్షిప్. ముందు మనం గ్రహస్థితి తెలుసుకుందాం. జాతకంలో దశాంతర దశ కూడా చూసుకుందాం. అండ్ జాతకంలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అది కూడా చూసుకుందాం. మీకు ఈజీగా కనుక చూసుకున్నట్లయితే అన్ని గ్రహాలు ఒకే వైపు ఉన్నాయి, మీకు డైరెక్ట్ మైండ్లో థాట్ వచ్చే ఉంటుంది జాతకంలో కాలసర్పయోగం ఉందని. చూసుకున్నట్లయితే జాతకం లగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం వారి జాతకులు ఎలా ఉంటారు, కర్కాటక లగ్న జాతకులు ఎలా ఉంటారు, ఫ్యామిలీ మ్యాన్ ఉంటారు వీళ్ళు. కర్కాటక లగ్నం కావచ్చు, కర్కాటక రాశి కావచ్చు, వీళ్ళు ఫ్యామిలీ పర్సన్ ఉంటారు. మామూలుగా వీళ్ళు బయట ఎవరి జోలికి అస్సలు వెళ్ళరు. వీళ్ళ ఆనందం లోపల వీళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. అంటే బయట ఏం జరిగింది వీళ్ళకి ఎక్కువ పట్టించి ఉండదు. కేవలం వీళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో చాలా ముఖ్యమైన విషయం, వీళ్ళ లైఫ్ లోపల ఏం జరుగుతుందో చాలా ముఖ్యమైన విషయం. అండ్ అందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దేవగురు బృహస్పతి కర్కాటక లగ్నం లోపల దిగ్బలి లోపల ఉచ్చ రాశిలో ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భాగ్యాధిపతి జాతకం లోపల ఉచ్చ రాశిలో గనక ఉన్నట్లయితే ఆ జాతకుడు అదృష్టవంతుడు. కానీ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 1991లో కాబట్టి ఇంకా అదృష్ట సమయం ఇంకా మొదలవ్వలేదు. ఆఫ్టర్ 34 తర్వాత, ఆఫ్టర్ జాతకుని ఏజ్ 34 తర్వాత లైఫ్ లోపల చాలా అనుకున్న స్థితికి జాతకుడు వెళ్తాడు. జాతకుడు ఆఫ్టర్ 34 తర్వాత జాతకుని క్వశ్చన్స్ ఏమైనా కావచ్చు, ఆఫ్టర్ 34 తర్వాత లైఫ్ లోపల ముందుకెళ్తాడు. ఇందులో కొన్ని సమస్యలు ఏంటి అది తెలుసుకోండి. మీరు కనుక చూసినట్లయితే లగ్నం లోపల కేతుతో పాటు దేవగురు బృహస్పతి ఉన్నాడు. నేను ఒక మాట చెప్పాను, కేతు ముక్తి కారకుడు, అది కేతు జ్ఞానకారకుడు. ఎలాంటి జ్ఞానం, భౌతిక జీవితంలో జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి జ్ఞానం. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఇంత తక్కువ వయసులో ఇవి యాక్టివేట్ అవుతాయా?
ఇంత తొందరగా తక్కువ సమయంలో యాక్టివేట్ అవ్వవు. ఆ జ్ఞానకు సంబంధించిన ఏదైతే వ్యవహారం ఉందో అది ఇంత తొందరగా అయితే యాక్టివేట్ అవ్వదు. కానీ జాతకుడికి ప్రస్తుతానికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశికి ఏలినాటి శని మధ్యం లోపల నడుస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే 2017 నుంచి 2020 నుంచి జాతకునికి ఏలినాటి శని మొదలైంది. అప్పటి నుంచే వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మొదలయ్యే ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే లగ్నంలో దేవగురు బృహస్పతి ఒక ప్లస్ పాయింట్ ఉంది. లాభాధిపతి లాభస్థానం లోపల శుక్రుడు, చతుర్థాధిపతి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, చతుర్థాధిపతి సుఖాధిపతి లాభస్థానంలో లాభాధిపతి ఉండడం వల్ల జాతకునికి కనుక మీరు గమనించినట్లయితే పెళ్లి తర్వాత చాలా మంచి జరిగే ఉంటుంది. అని జాతకునికి లైఫ్ లోపల డబ్బు గురించి ఎప్పుడు దిగులు పడే అవసరం అయితే ఉండదు. లైఫ్ లోపల డబ్బుల గురించి ఎక్కువ దిగులు పడే అవసరం ఉండదు, ఎక్కువ భయపడే అవసరం అయితే ఉండదు. ఇంకో పాయింట్ తెలుసుకోండి, ఈ ఎప్పుడైతే లాభాధిపతి లాభస్థానంలో ఉన్నాడో అది ఇంకో రాశి, అంటే శుక్రుని ఇంకో రాశి ఇది తులారాశి. ఈ తులారాశి కూడా బలం పెరుగుద్ది. అంటే సుఖ సౌకర్యాలు జాతకుడు జీవితం లోపల అన్ని అనుభవించుతాడు. మీరు అష్టైశ్వర్యాలను పేరు ఎప్పుడైతే విన్నే ఉంటారో ఆ అష్టైశ్వర్యాలు తప్పకుండా జాతకుడు జీవితం లోపల అనుభవించుతాడు. ఇంకో పాయింట్ తెలుసుకోండి, రవి భాగ్యస్థానంలో ఉన్నాడు. ధనాధిపతి భాగ్యస్థానంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకునికి ఏంటంటే ప్రారంభక జీవితం సమయం లోపల చాలా కష్టాలు అయితే ఉంటాయి. ప్రారంభక సమయం లోపల అంటే జాతకుడు ఎలా అయితే లైఫ్ లోపల సెటిల్ అవ్వడానికి ప్రయత్నించాడో అలా జాతకుడు కష్టాలు తప్పకుండా ఎదుర్కొనే ఉంటాడు. ఎందుకు అలా అంటున్నాడో తెలుసుకొని, లగ్నాధిపతి చంద్రుడు ఏదైతే ఉన్నాడో రాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. రాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఏంటంటే లైఫ్ లోపల సెటిల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అని అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల వ్యక్తిగతంగా ఇలాంటి జాతకునికి మెంటాలిటీ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటాయి. మెంటాలిటీ ఫిజికల్ అంత ఎక్కువ అయితే ఏమి ఉండవు, కానీ మెంటల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అని అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తప్పకుండా ఉంటుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా మారుతుంటుందో, క్లైమేట్ ఎలా మారుతుంటుందో ఆ విధంగా జాతకుని మెంటాలిటీ మారుతుంటుంటుంది. అష్టమ స్థానం ఇది ఆయుస్థానం కాబట్టి ఈ జాతకుడు కనుక మీరు ఒక పాయింట్ తెలుసుకోండి, ఈ జాతకునికి ఆయుష్ ఏదైతే ఉందో అది ఆయుష్యం పూర్ణంగా ఉంది. ఎందుకు చెప్తున్నా, ఏ విధంగా చెప్తున్నా తెలుసుకోండి. అష్టమాధిపతి రాశి నుంచి సప్తమ స్థానం లోపల శనిదేవుడు దిగ్బలి అవస్థ లోపల శశ మహాపురుష యోగం అంశ మహాపురుష యోగంలో ఉన్నారు. శనిదేవుడు శశ మహాపురుష యోగంలో, దేవగురు బృహస్పతి అంశ మహాపురుష యోగంలో. కానీ రాహు అలాగే కేతు ఈ రెండు రాజయోగాల్ని భంగం చేసే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. రాజయోగ భంగం అయితే మీరు వినే ఉంటారు పేరు. రాజయోగ భంగం అంటే ఏంటంటే తెలుసుకోండి, ఎప్పుడైతే రాజయోగం చాలా అద్భుతంగా ఉంటుందో ఆ సమయం లోపల ఏదైనా పాపగ్రహాల సంబంధం ఆ గ్రహానికి ఆ యోగం కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ రాజయోగం భంగం అవుతుంది. కానీ ఇక్కడ ఈ జాతకంలో అవుతుందా అంటే అంత అవ్వట్లేదు. ఎందుకంటే డిగ్రీ వైజ్ గా శని అలాగే రాహు చాలా దూరంగా ఉన్నారు, దేవగురు బృహస్పతి అలాగే కేతు చాలా దూరంగా ఉన్నారు. డిగ్రీ వైజ్ గా అంశాత్మకం చాలా దూరంగా ఉండడం వల్ల ఇది రాజయోగం భంగం అయితే అవ్వట్లేదు. కానీ ప్రస్తుతానికి జాతకుడికి ఏలినాటి శని నడవడం వల్ల కాస్త ఇబ్బంది ఖచ్చితంగా ఉండి తీరుద్ది. మెంటల్గా చాలా ఇబ్బంది అయితే అవుతుంటాయి. అండ్ ఇంకో పాయింట్ తెలుసుకోండి, జాతకంలో భాగ్యస్థానంలో రవి ఉండడం వల్ల ఈ జాతకుడు ఎక్కడ పని చేసినా ఎలా పని చేసినా ఆఫ్టర్ 34 తర్వాత ఈ జాతకుని చేయి కింద 10-15 మంది పని చేస్తారు. ఆఫ్టర్ 34 ఏజ్ తర్వాత జాతకుని చేయి కింద 10-15 మంది పని చేస్తారు. ఆ రకమైన యోగం ఉంది. భవిష్యత్తులో జాతకునికి చాలా పేరు పదవి ప్రతిష్ట తప్పకుండా లభించుతాయి. ఇప్పుడు మీరు అనిపించవచ్చు ఆ రకంగా లభించాలంటే ఏదైనా చేయాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే లేదా, శని మూడో దృష్టి రవి పైన ఉంది. ఉండడం వల్ల ఏంటంటే జాతకుడు అప్పుడు అలా పని చేస్తున్నాడు, ఇప్పుడు అలాగే పని చేస్తున్నాడు. కానీ ఏంటంటే చేసిన పనికి రిజల్ట్ అంతా అనుకున్నట్టు దక్కట్లేదు. అనుకూలంగా దక్కట్లేదు. దానివల్ల ఏమవుద్దంటే చేయాల్సిన పని కూడా మూడు ఎగిరిపోద్ది. చేయాల్సిన పని కూడా అంత ఇంట్రెస్ట్ అయితే కలిసి రాదు. దీనివల్ల ఒక పాయింట్ తెలుసుకొని, ఇక్కడ మైనస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. బుధదేవుడు కర్కటక లగ్నానికి ఎప్పుడు బుధదేవుడు యోగకారకుడు కాదు.
యోగకారకుడు అస్సలు కాదు. అండ్ ఇంకో పాయింట్ తెలుసుకోండి, తృతీయాధిపతి ద్వాదశాధిపతి అయి బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడు తెలుసుకోండి మీరు, ద్వాదశాధిపతి ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి హాని చేస్తాడు. ద్వాదశాధిపతి ఏ భావంలో ఉంటాడో ఆ భావానికి హాని చేస్తాడు. తృతీయాధిపతి ఏ భావంలో ఉంటాడో ఆ భావం లోపల ఎనర్జీ పెంచుతాడు. కానీ ఇక్కడ తృతీయాధిపతి బుధదేవుడు వక్రగతిలో అంటే రెట్రోగేట్లో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే జాతకుడు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాని రిజల్ట్ ఏదైతే ఉందో అది అనుకున్న సమయానికి అనుకున్న రకంగా అస్సలు దక్కదు. ఇప్పుడే కాదు, జాతకుడు పుట్టినప్పటి నుంచి ఏంటంటే సమయానికి ఒక్క పని సరిగ్గా జరగలేదు, సమయానికి ఒక్క పని కూడా సరిగ్గా జరగలేదు అని జరగదు కూడా. కానీ జాతకుడు కనుక పేషెన్స్తో కనుక ఉన్నట్లయితే తప్పకుండా అనుకున్న కన్నా ఎక్కువగానే జరుగుద్ది, తప్పకుండా అనుకున్న కన్నా ఎక్కువగానే జరుగుద్ది. ఇంకో పాయింట్ తెలుసుకోండి, ఇక్కడ పంచమాధిపతి కనుక చూసుకున్నది అంటే లగ్నం నుంచెలా పంచమ స్థానం కుజుడు, జాతకంలో కనుక చూసుకున్నది ద్వాదశ స్థానంలో ఉన్నాడు. తమ భావం నుంచి అష్టమ స్థానంలో అంటే ద్వాదశ స్థానంలో నీచాభిలాషి అంటే నీచ రాశి వైపు వెళ్ళబోతున్నాడు, కర్కాటక రాశి వైపు వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఇది పాయింట్ ఏంటంటే భవిష్యత్తులో సంతానం సమయం కాలం లోపల కాస్త ఇబ్బంది తప్పకుండా అవుతుంది, సంతాన ఉత్పత్తి ఆ సమయకాలం లోపల ఇబ్బంది తప్పకుండా అవుతుంది. అని జాతకుడు ద్వాదశ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఈ జాతకుడు కనుక విదేశాల్లో కనుక సెటిల్ అయినట్లయితే చాలా అద్భుతంగా ఉండి తీరుద్ది. విదేశాల నుంచి ఏదైనా సంబంధం పెట్టుకున్నట్లయితే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే పర్మనెంట్ విదేశాల్లో సెటిల్ అయినా కూడా లైఫ్ చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వైపు మనం చూసుకుందాం. అంటే మీకు చెప్పాల్సిన ఇది తెలిసింది, కుజుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే చాలా కోపం అయితే వస్తుంటది, కానీ కోపం ఎక్కువ తొందరగా ప్రకటించాడు, చాలా సైలెంట్లో అంటే అంతర్యుద్ధం ఎక్కువ జరుగుతుంటుంటది. అండ్ శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల జాతకునికి ఆడవాళ్ళ నుంచి చాలా అద్భుతమైన సుయోగం అయితే దక్కుద్ది. కర్మస్థానంలో బుధదేవుడు ఉండడం వల్ల జాతకంతో పాటు ఎప్పుడు రాజకీయమే జరుగుతుంటుంటది. అంటే అనుకున్న పని సరిగ్గా సమయానికి అయితే అవ్వదు, కానీ తర్వాత అయినా కూడా అయ్యో పాపం మీ పని జరిగింది అని కూడా దానికి అంతా దక్కినట్టు పేరైతే దక్కదు. భాగ్యస్థానంలో రవి ఉండడం వల్ల ఈ రవి పైన శని మూడు సంబంధం ఉండడం వల్ల ఏంటంటే కాస్త మీతో పాటు రాజకీయ జరగాలు ఎక్కువ ఉంటాయి, కానీ మీ వల్ల మీ ఫాదర్కి చాలా అనుకూలంగా ఉంటుంది, మీ వల్ల మీ ఫాదర్కి చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది. అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బంది మీకు లైఫ్ టైం ఉంటుంటుంది, ఆరోగ్యపరంగా ఇబ్బంది మీకు లైఫ్ టైం అయితే ఉండి తీరుతుంది. అండ్ రవి అదే రకంగా రాహు అదే రకంగా శని సప్తమ స్థానంలో ఉండడం వల్ల దాంపత్య జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు ఎప్పుడు దాన్ని కలిసి పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కాస్త కోపగించుకున్నట్లయితే కాస్త ఏదైనా విషయాల లోపల ఆలోచించకుండా నిర్ణయాలు కనుక తీసుకున్న దాంపత్య జీవితం లోపల అది మీకు కాస్త ఇబ్బందికరంగా అవుతుంటది. ఇప్పుడు పాయింట్ చూసుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం, జాతకుడు కనుక ఫైనాన్షియల్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే నిజంగా ఉంటుందా అంటే అంత అవకాశం అయితే కనిపించట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే జాతకునికి ఇప్పుడు కనిపించట్లేదు. అంటే ప్రస్తుతానికి ఏళ్ళనాటి శని నడవడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం ఉండడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది. 2027 వరకు జాతకునికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఉండబోతుంది. 2027 వరకు జాతకునికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఉండబోతుంది. అదొక పాయింట్ మీరు రాసి పెట్టుకోండి. 2027 ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం మీ జాతకునికి తప్పకుండా ఉండబోతుంది. ఎందుకు అలా అంటే జాతకు నక్షత్రం ధనిష్ట నక్షత్రం, కాబట్టి ఈ 2027 వరకు ఇబ్బంది అయితే ఉండబోతుంది ఫైనాన్షియల్ లోపల. దాని తర్వాత ఎలా ఉంటుందంటే దాని తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఏళ్ళనాటి శని జాతకం బయట పడతాడో అప్పుడు చాలా అద్భుతంగా ఉండి తీరుద్ది. కానీ ఒక పాయింట్ మీరు జాతకంలో గమనించండి, లైఫ్ లోపల డబ్బు వల్ల జాతకం ఏ పని ఆగదు, డబ్బు వల్ల లైఫ్ లోపల ఏ పని అస్సలు ఆగదు. ఎందుకంటే జాతకునికి బై బర్త్ దైవీ సహకారం ఉండడం వల్ల, జాతకునికి బై బర్త్ దేవుడి ఆశీర్వాదం ఉండడం వల్ల దిగులు పడే అవసరం లేదు, భయపడే అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఇలాంటి జాతకులు గత జన్మం లోపల మంచి సాధన ఆధ్యాత్మికంలో ఉండడం వల్ల ఈ జన్మలో వీళ్ళకి చాలా ఈజీగా దైవీ బలాలు అయితే పొందుతుంటారు. నెక్స్ట్ ప్రాబ్లం జాబ్. కార్యక్షేత్రం లోపల బుధదేవుడు ఉండడం వల్ల అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, బుధదేవుడు ద్వాదశాధిపతి కర్మస్థానంలో ఉన్నాడు, కర్మాధిపతి కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక పరివర్తన యోగం అయింది. కర్మాధిపతి ద్వాదశ స్థానంలో, ద్వాదశాధిపతి కర్మస్థానంలో. అంటే ఈ బుధదేవుడు ఈ ద్వాదశాధిపతి అని కుజుడు కర్మాధిపతి, ఇది పరివర్తన యోగం అవ్వడం వల్ల జాతకుడు కనుక
ఉన్న జాబ్ కన్నా బెటర్ జాబ్ కనుక విదేశాల్లో కనుక వచ్చినట్లయితే తప్పకుండా అక్కడ వెళ్ళడానికి ప్రయత్నించాలి. విదేశాల్లో సెటిల్ అయినట్లయితే జాతకం చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది. అని జాబ్ లోపల మీరు ప్రమోషన్ అడిగారు, తప్పకుండా మీకు భవిష్యత్తు లోపల ఒక మంచి స్థాయిలో అయితే మీరు ఉండబోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, మీ చేయి కింద 10-20 మంది పనిచేసే అవకాశం చాలా బలంగా అయితే ఉంది, భయపడకండి. ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది, ఆరోగ్యపరంగా జాతకంకి సమస్యలు తప్పకుండా ఉంటుంటాయి అని ఉండి తీరుతాయి. ఎందుకంటే లగ్నం లోపల కేతు ఉండడం వల్ల ఎప్పుడు ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన, మనసులో ఏదో ఒక రకమైన భయం తప్పకుండా ఉంటది. అండ్ దాంతో పాటు ఏంటంటే అష్టమ స్థానం లోపల చంద్రుడు ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్, ఫీవర్ కావచ్చు, అంటే కనిపించలేని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి జాతకుడు వ్యక్తిగతంగా అనుభవించుతుంటాడు. అండ్ లాస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే రిలేషన్షిప్ ప్రాబ్లం. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ లోపల వీళ్ళ సిస్టర్తో పాటు వీళ్ళకి ప్రస్తుతానికి సంబంధాలు అంత అనుకూలంగా లేవు, అని సిస్టర్ భర్తతో పాటు అనుకూలంగా సంబంధాలు అయితే లేవు. ఇప్పుడు జాతకం లోపల సిస్టర్కి ఎలా చూస్తారంటే తృతీయ స్థానం, లగ్న స్థానం నుంచి తృతీయ స్థానం మీరు చూసినట్లయితే, లగ్న స్థానం నుంచి తృతీయ స్థానం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ తృతీయాధిపతి బుధదేవుడు జాతకంలో ఎలా ఉన్నాడు, ఆ భావం నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8 ఈ భావంలో ఉన్నాడు. తృతీయాధిపతి భావం నుంచి అష్టమ స్థానంలో ఉండడం వల్ల దశమ స్థానంలో ఉన్నాడు. అండ్ దాంతో పాటు తృతీయ కారకుడు అంటే బంధు కారకుడు కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు జాతకం లోపల. ఇదొక ప్రాబ్లం అయింది. సిస్టర్తో పాటు ఏదో ఒక రకమైన కాస్త ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. అని సిస్టర్ భర్త చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, ఈ తృతీయ స్థానం నుంచి సప్తమ స్థానం అంటే సిస్టర్ కి భర్త కనుక చూసుకున్నట్లయితే తృతీయ స్థానం నుంచి సప్తమ స్థానం, ఇది ద్వాదశ స్థానం. ఇందులో రవి ఉన్నాడు. ఈ రవి పైన శని మూడో సంబంధం ఉంది. అని ఈ భావానికి కేతు చూస్తున్నాడు. ఇక్కడ రవి ఉండడం వల్ల ఏంటంటే ఈగో ప్రాబ్లం వల్ల రిలేషన్షిప్ లోపల దెబ్బతిన్నాయి. మరి ప్రాబ్లం అంత సీరియస్ గా ఉందా అంటే అంత సీరియస్ అయితే లేదు. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే శని సంబంధం ఆ రకంగా ఉంది, కేతు సంబంధం ఆ రకంగా ఉంది, దాంతో పాటు ఈ రవి కూడా ఉండడం వల్ల అంటే పాపగ్రహాల సంబంధం ఎక్కువ ఉండడం వల్ల దీనివల్ల తప్పకుండా జరిగే అవకాశాలు అయితే, అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ జరగడం వల్ల ఈ రిలేషన్షిప్ లోపల ప్రాబ్లమ్స్ అయితే జరిగాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రస్తుతానికి జాతకం దశ కనుక చూసుకున్నట్లయితే దేవ్ గురు బృహస్పతి మహాదశ నడుస్తుంది. ఈ గురు మహాదశ జాతకం కనుక మీరు గమనించినట్లయితే భాగ్యాధిపతి షష్టాధిపతి దశ నడుస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే గురు లగ్నంలో ఉండడం వల్ల ఈ షష్టాధిపతి దశ నడవడం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు తప్పకుండా ఉండి తీరుతాయి. 2027 వరకు జాతకుడు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సెకండ్ పాయింట్, అంతర్దశ కనుక మీరు చూసుకున్నట్లయితే చంద్రుని అంతర్దశ నడుస్తుంది. అంటే దేవుగురు బృహస్పతి అలాగే చంద్రుడు సంబంధం కనుక చూసుకున్నట్లయితే షష్టాష్టక సంబంధాలు ఉన్నాయి. అది ఎలా చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8 అష్టమ లగ్నాధిపతి అష్టమ స్థానంలో అండ్ చంద్రుడి నుంచి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల షష్టాష్టక దేవుగురు బృహస్పతి చంద్రుడు సంబంధం ఉండడం వల్ల దీన్ని శకట యోగం అంటారు. శకట యోగం అంటే ఈ సమయంలో మనకు అనిపిస్తుంటది అంత అనుకూలంగానే జరుగుతుంది అనిపిస్తుంటది. మరి తర్వాత చూస్తే మళ్ళీ అన్ని ప్రతికూలంగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంటాయి. అంటే మనం అనుకున్న రకంగా అయితే ఆ సమయంకి అసలు అయితే ఉండదు. కాబట్టి జాతకంలో నాకు తెలిసిన ఒక ప్లస్ పాయింట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకటి దేవుగురు బృహస్పతి అలాగే కేతు, శని రాహు ఉండడం వల్ల దాంపత్య జీవితంలో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకుండా అవుతాయి. అని మూడో పాయింట్, సంతానం భవిష్యత్తు గురించి చాలా ఎక్కువ ఆలోచించండి. ఎందుకంటే ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో ఇది కాస్త ఇబ్బంది లోపల అయితే కనబడుతుంది. అని మీ చతుర్థ స్థానం పైన మీ చతుర్థానికి శని 10th దృష్టి చూడడం వల్ల ఇది మీకు భవిష్యత్తులో సొంతంగా గృహయోగం చాలా అద్భుతంగా ఉంది, సొంతంగా భూమి యోగం చాలా బాగా బలంగా ఉంది, వాహన యోగం, అంటే మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో భవిష్యత్తులో తప్పకుండా నెరవేరుతాయి. కానీ మీరు అనుకున్నప్పుడు అయితే అస్సలు అవ్వవు, అవి తప్పకుండా అవుతాయి కానీ మీరు అనుకున్నప్పుడు అయితే అవ్వవు అని ఒక పాయింట్ తెలుసుకోండి. శుక్రుడు ఇక్కడ ప్లస్ లో ఉండడం వల్ల, శుక్రుడు లాభాధిపతి లాభస్థానం ఉండడం వల్ల ప్లస్ ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం. మీరు ఏంటంటే ఆడవాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తారో మీ లైఫ్ లోపల ఆర్థిక క్షేత్రంలో అంత ఇబ్బందులు అయితే ఉండవు అని ఒక విషయం తెలుసుకోండి. మీ భార్యని మీరు ఎంత అంటే అర్థం చేసుకుంటారో మీరంతా సంతోషంగా ఉండగలుగుతారు అని ప్రతి శుక్రవారం మీరు ఉపవాసం చేయాలి. అని ప్రస్తుతానికి ధనిష్ట నక్షత్రం వారికి సమయం అంత అనుకూలంగా అయితే లేదు కాబట్టి మహామృత్యుంజయ జపం మీరు తప్పకుండా చేయండి.
మహామృత్యుంజయ జపం కనుక మీరు తప్పకుండా చేసినట్లయితే మీకు చాలా బాగుండి తీరుద్ది. మహామృత్యుంజయ జపం మీరు ప్రతిరోజు 5 మాలలను చేయండి. అని శివాభిషేకం తప్పకుండా ప్రతిరోజు కనుక మీరు చేసినట్లయితే చాలా బాగానే ఉండి తీరుద్ది. ఈ జాతకంలో సమస్యలు అయితే ఎక్కువ కనిపించలేదు. కేవలం 2000 ఇంకా ఈ జాతకుడు 34 తర్వాత ఏలినాటి శని మొత్తం అయిపోయిన తర్వాత జాతకం లైఫ్ చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది. రేపటి రోజున మనం ఇంకొక జాతకం గురించి తెలుసుకోబోతున్నాం, లేకపోతే అయితే ఇంకొక జ్యోతిష సూత్రం గురించి అద్భుతంగా తెలుసుకోబోతున్నాము. శ్రీమాత్రే నమః.